లాస్ట్ మనం రాసింది ఏది? కండిషన్స్ చూసామా నిన్న? చూడలేదా? ఇఫ్ ఎల్స్ చూసాము. ఓకే, ఇఫ్ ఎల్స్ చూసాము, ఎల్స్ ఇఫ్ చూసాం, కేస్ చూసాం. లాజికల్ ఆపరేటర్స్ కేస్ చూసామమ్మా. కేస్ రాసాను ఆల్రెడీ నేను స్క్రిప్ట్స్ 1లోకి వెళ్తే కనిపిస్తుంది మనకి. ఓకేనా, ఇందులో కండిషనల్స్లో కదా మనం రాసాం. చూడండి, కేస్ కూడా రాసాం. దట్ వాస్ ద లాస్ట్ థింగ్. అంటే ప్రాక్టీస్ చేయట్లేదు అనమాట. నేను వేరే ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడతాం. లాజికల్ ఆపరేటర్స్. ఓకే, లాజికల్ ఆపరేటర్స్. Before this, what I'll do is I'll come here and we conditions. సంకీర్తన ఎక్కడ దాకా ప్రాక్టీస్ చేసావు? కరెక్ట్గా చెప్పు నాకు. నేను ఇంకా షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేయలేదు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను రామ్. సో నిన్నటి వరకు నేను సెడ్, సార్ట్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నా. సో ఇంకా బేసిక్స్ దగ్గర ఉన్నారు లైనక్స్ లో. మళ్ళీ స్టార్ట్ చేసా మళ్ళీ. అంటే కరెంట్లీ మీరు ఏది చేస్తున్నారో అది ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్ కదా, యూనో. ఎందుకంటే డే బై డే ప్రాక్టీస్, బట్ ఇప్పుడు మీరు సడన్ గా అడిగితే బ్లాంక్ అయిపోతున్నాను అని చెప్పేసి మీరు అన్నారు కదా, షెల్ స్క్రిప్టింగ్ కి బేసిక్స్ కంపల్సరీ కావాలి అని. రీజన్ ఇక్కడ విషయం ఏంటంటే బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది వినండి. సో ఇక్కడ ఏంటంటే మనం షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ అనేవి చూస్తున్నాం కదా. ఇక్కడ మనం ఒక్కొక్క చోట ఏం చేస్తున్నాము, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాస్తున్నాం కదా. వీఆర్ నాట్ రైటింగ్ ద అంటే రాస్తున్నాం, అవి కూడా రాయట్లేదని ఏం లేదు. సిస్టమ్ కమాండ్స్ కూడా రాస్తున్నాం కానీ తక్కువ కదా. ఫర్ ఎగ్జాంపుల్ కర్నల్ వర్షన్ ఇలాంటివి రాసాం కొన్ని, మానిటరింగ్ కి అట్లా. కానీ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎల్సిఫ్, ఇఫ్, కేసు, ఇవి మీరు ఫాలో అవ్వడం లేదనుకోండి, ఇంకొక 3 hours లో, ఇంకొక నెక్స్ట్ 3 hours లో, అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి, ఫ్రైడేకి మోస్ట్లీ అయిపోతుంది షెల్ స్క్రిప్టింగ్. ఓకే, దెన్ మళ్ళా మీకేంటి 5 hours ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్ లాగ్ అయిపోతుంది. నా భయం అది. మీకు అర్థమవుతుందా? అర్థమైంది. అంటే తర్వాత మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసి మీరు మళ్ళీ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి కదా. ఎక్కడికక్కడ చేసేస్తూ వెళ్ళిపోతే మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళడం అనేది ఈజీ అయిపోతుంది తర్వాత. ఓకేనా? అండ్ ఆర్ నాట్ మొత్తం 3. ఓకేనా? అండ్ ఆర్ రికార్డ్ చేస్తున్నారు. ఆర్ నాట్, ఈ 3 వస్తాయి మీకు లాజికల్ ఆపరేటర్స్ లో. సో అండ్ దగ్గరకు వచ్చేటప్పటికి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. 2 స్టేట్మెంట్స్ లో ఒకటి కరెక్ట్ అయినా సరే, ఓకేనా, 2 స్టేట్మెంట్స్ లో 2 స్టేట్మెంట్స్ లో ఒకటి కరెక్ట్ అయితే, అంటే 2 స్టేట్మెంట్స్ లో 2 కండిషన్స్ ఉన్నాయనుకోండి, 2 స్టేట్మెంట్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే అండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఆర్ అనుకోండి, ఆర్ లో 2 స్టేట్మెంట్స్ లో ఒకటి ట్రూ అయినా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఓకే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ గేట్ అండ్ ఆర్ గేట్ అని ఉంటాయి, తెలుసు కదా మీకు. ట్రూ ట్రూ ట్రూ, దెన్ ట్రూ ఫాల్స్ ఫాల్స్, నెక్స్ట్ false true false, and next one is false. ఇది అండ్ గేట్. అదే ఆర్ గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఆర్ గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ట్రూ ట్రూ ట్రూ, తర్వాత ట్రూ ఫాల్స్ ట్రూ, తర్వాత ఫాల్స్ ట్రూ ట్రూ, అలాగే ఫాల్స్ అవుతుంది. అంతేనా?
ఇదే కదా AND గేట్ కి OR గేట్ కి ఉన్న డిఫరెన్స్. ఎస్ సో మీకు ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఒక స్క్రిప్ట్ రాద్దామా? యా సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఆపరేటర్స్ లోకి వస్తుంది. ఆపరేటర్స్ లోనే ఉన్నాము. సో లెట్ us రైట్ vi logical.sh. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసేది ఏంటి? బిన్ బై బ్యాష్. దీన్ని మనం ఏమంటాం? షబాంగ్ అంటాం. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేద్దామంటే మీ ఏజ్ 18 అయ్యుండి మీ కంట్రీ ఇండియా అయితే మీరు ఓట్ చేయగలరు, లేకపోతే ఓట్ చేయలేరు. ఇది మీ కండిషన్. ఓకేనా? లాజిక్ ఏంటి? మీరు 18 అండ్ అబవ్ అయితే ఓట్ చేయగలరు, మీ కంట్రీ ఇండియా అయితే ఓట్ చేయగలరు. రెండు కండిషన్స్ ప్రూవ్ అవ్వాలి. అర్థమైందా? సో రైటింగ్ స్క్రిప్ట్ టు సీ హౌ అండ్ ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఎకో వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని ఇచ్చాను అనుకోండి. రీడ్ ఏజ్. ఓకే, అదర్వైజ్ వీ కెన్ ఆల్సో గివ్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్. ఎంటర్ యువర్ ఏజ్. రీడ్ ఏజ్ తర్వాత ఎకో ప్లీజ్ ఎంటర్ యువర్ కంట్రీ. సూపర్. ఓకే, తర్వాత రీడ్ కంట్రీ. అవునా? గుడ్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ లో డాలర్ ఆఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంతే కదా? అండ్ దెన్ ఎండ్ కండిషన్ పెట్టండి. ఓకే, ఎండ్ కండిషన్ పెట్టి డాలర్ ఆఫ్ కంట్రీ. ఓకే, ఎప్పుడైనా స్ట్రింగ్ అయినప్పుడు జిఈ ఇవ్వకండి. ఓకేనా? స్ట్రింగ్ అయినప్పుడు హైఫెన్ జిఈ ఇవ్వద్దు, ఈక్వల్ టు ఇవ్వండి. ఓకేనా? స్ట్రింగ్ కంపారిజన్ అప్పుడు ఎప్పుడు కూడా ఈక్వల్ టు ఇవ్వండి. అర్థమైందా? ఇస్ ఇండియా. ఓకే, ఇలా అయితే దెన్ ఎకో eligible to vote. Okay, else echo you cannot vote. Okay కదా? yes అయిపోయిన తర్వాత ఫీ. అర్థమైందా? yes సో let us say logical.sh permission is denied. ఎందుకు? chmod u plus x చేయలేదు. మరి చెప్పాలి కదా? logical.sh అయినప్పుడు ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ is 18. ప్లీజ్ ఎంటర్ యువర్ కంట్రీ is India. You can vote. So let us say for example age is 20, country is Canada. You cannot vote. Okay. Yes. లేదనుకోండి ఇంకొకటి కూడా చూద్దాం. ఏజ్ is 16, country is US. You cannot vote. అర్థమైందా? Got it. ఇంకొకటి కూడా చూద్దాం. ఏజ్ is 16, country is India. You cannot vote. అర్థమైందా? Yes. ఇక్కడ ఇంకొక చిన్న సినారియో ఇక్కడే మనం ఏం చేద్దాం అంటే vi logical.sh అని ఇచ్చి ఇక్కడ ఇంకొక సినారియో యాడ్ చేద్దాం. ఓకేనా? if ఓకే డాలర్ living in the country. No. Let us say dollar. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడే ఇంకొక ఎకో రాద్దాం. ఓకేనా? ఇక్కడే 2 ఎకోలు రాద్దాం మనం మళ్ళీ. ఓకే, ఎకో ఆర్ యు ఎ గ్రాడ్యుయేట్. ఓకే, ఆర్ యు అదర్వైజ్ ఒక పని చేద్దాం. ఓకే ఫైన్, ఆర్ యు ఎ గ్రాడ్యుయేట్. ఓకే, రీడ్ చాయిస్. ఓకే,
రీడ్ చాయిస్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కిందకు వచ్చేసి ఇఫ్ $choice equal to yes. ఓకే, ఇక్కడ ఇంకొకటి కూడా ఇద్దాం. ఓకేనా, ఇక్కడ ఇంకొకటి did you go to college? Okay, read ఆన్సర్ అని ఇద్దాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఆర్ ఆఫ్ ఆన్సర్ ఓకేనా ఈక్వల్ టు yes. ఓకే, then echo you are an MLC voter. Okay, let us say okay MLC voting ఉంటుంది కదా గ్రాడ్యుయేట్స్ అయితే. else echo you cannot vote for MLC. Understood? Yes. ఇక్కడ ఇంకో ఫీ ఇద్దాం. ఓకేనా, ఓకే. ఇక్కడ ఏంటి, రెండు నో అయితే ఎల్స్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఒకటి ఎస్ అయినా సరే యు ఆర్ ఎన్ MLC ఓటర్ అని రావాలి. అర్థమైంది కదా. WQ చేసిన తర్వాత .sh అది ఆల్రెడీ చేసేసాం కదా. India, are you a graduate? Yes. Did you go to college? Yes. See, you can vote. You are an MLC voter. For example, let us say age is 30. Please enter your country. Country is India. Are you a graduate? No. Did you go to college? No. You can vote, but you cannot vote for MLC. Understood? Yes. అర్థమైందా? ఇది అండ్ ఆర్ కండిషన్. అర్థమైందా? ఇది కాకుండా టెర్నరీ ఆప్స్ అని ఒకటి ఉంటుంది. టెర్నరీ ఆప్స్. ఓకే, టెర్నరీ ఆప్స్. ఈ టెర్నరీ ఆప్స్ లో ఏం జరుగుతుంది అంటే యూజువల్ గా మనకి కండిషన్ 1 ఎగ్జిక్యూట్ అయితే ఎండ్ లో ఉన్న కండిషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఆర్ మనకి కండిషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అంటే ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? ఇది ట్రూ అవ్వకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? ఓకే, గాట్ ఇట్. సో లెట్ us write a small script for ternary ops. Okay, yes, vi ternary.sh. Okay, let us write small script for this. Bin by bash. For example, let us say echo please enter your age. Okay, read age. అర్థమైందా? ఇప్పుడు కండిషన్ చూద్దాం. కండిషన్ వచ్చేసి $age is greater than or equal to 18 అయినట్టయితే అండ్ ఏది ఎగ్జిక్యూట్ కావాలి మనకి? ఎకో యు ఆర్ అన్ అడల్ట్ అన్నది రావాలి. ఓకేనా, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కాకపోతే ఎగ్జిక్యూట్ కావాల్సింది ఎకో యు ఆర్ ఏ మైనర్. ఓకే, మేము పెద్ద కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఏం రాయట్లేదు. ఓకే, chmod u+x ternary.sh. ఓకేనా, ఇప్పుడు మనం ternary.sh ని చూద్దాం. ఎంటర్ యువర్ ఏజ్ 20, యువర్ అడల్ట్. అంటే సెకండ్ కండిషన్ ట్రూ, ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి సెకండ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఒకవేళ ఫస్ట్ కండిషన్ కాకపోతే అప్పుడు యువర్ మైనర్, సెకండ్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అర్థమైందా? అర్థమైంది కదా? క్లియర్ అంటిల్ నౌ? Yes. Okay. Now let us go and talk about something called loops. Okay. Swati, join in the? Yes. Okay. Loops. Okay. Loops are మనకి for loop, while loop, until loop, infinite loop. Okay na? Infinite loop. Iterating values from the file particular గా ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, వరుసగా ఇవాళ మనం లూప్స్ చేసేద్దాం. ఓకే, వన్స్ మనం లూప్ చేసేస్తే తర్వాత రీడింగ్ కంటెంట్ ఫ్రమ్ ఏ ఫైల్ బై యూజింగ్ వైల్ లూప్, రీడింగ్ కాంటెంట్ ఫ్రమ్ ఏ ఫైల్ బై యూజింగ్ వైల్ లూప్. ఓకే, ఇది ఒకటి. ఇక్కడ దాకా చూద్దాం మనం ఇవాళ. ఓకేనా? ఓకే. టైం కుదిరితే దెన్ వీ విల్ గో అహెడ్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఫంక్షన్స్. ఓకే, సరేనా? Okay. సో ఫంక్షన్స్ కంప్లీట్ చేస్తే హాఫ్ ఆఫ్ యువర్ షెల్ స్క్రిప్టింగ్ ఈజ్ ఓవర్. అంటే మీరు బేసిక్స్ మాక్సిమం కవర్ చేసేసారు. బేసిక్స్ ఫంక్షన్స్ అయిపోతే 70% అయిపోతుంది. ఓకేనా? బట్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇప్పటిదాకా నేర్చుకున్న బేసిక్స్ అన్నిటినీ కలిపి ఫ్రైడే వి విల్ సిట్ అండ్ రైట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్. Okay. దట్ విల్ మేక్ సెన్స్ కదా? Full sense. బికాజ్ ఈ బోరింగ్ స్క్రిప్ట్స్ రాసి తలకాయ నొప్పి. సో వి విల్ గో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్. చిన్నగా నేర్చుకుంటున్నదంతా కూడా ఒకరోజు ఎగ్జిక్యూషన్ చేద్దాం మనం కూర్చుని ఫ్రైడే. Okay. ఆఫర్ మీకు ఇంకా ఎక్స్టెన్సివ్ గా ఒక షెల్ స్క్రిప్టింగ్ సెషన్ కావాలి అంటే నాకు టైం ఉంటది కాబట్టి మీరు సాటర్డే ఆర్ సండే ఒక క్లాస్ పెట్టుకుంటే దెన్ ఐ కెన్ మేక్ యూ సిట్ ఫర్ 1 hour or 2 hours or any number of hours and I'll make you practice shell scripting. అది కుదరదు అనుకుంటే దెన్ మరి మనం ఫ్రైడే జస్ట్ 1 hour ప్రాక్టీస్ చేసి ముందుకెళ్ళిపోతాం AWS లోకి. ఇట్ ఈస్ యువర్ విష్. నేను మీ చేతిలో వదిలేసాను దాన్ని. ఓకేనా? చాలు. ఓకే, లెట్ మీ నో ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రైడే ఆర్ సాటర్డే. ఎందుకంటే నేను ఒకవేళ మీరు ఫ్రైడే అది తీసుకోరు అంటే నేనేం చేస్తానంటే ఫ్రైడే ఐ విల్ స్టార్ట్ AWS లో బేసిక్స్ ఉంటాయి కదా, అది మొదలు పెడతాను. సాటర్డే మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాను. లేదంటే ఫ్రైడే ప్రాక్టీస్ చేపిస్తాను, మండే మళ్ళీ నేను మీకు AWS స్టార్ట్ చేస్తాను. చూడండి మరి as early as possible. If it is on Saturday, how long would it take? See, it really depends on how well you are getting comfortable with it. Is the question. Because Pitru Paksha time now. So yes, I know. That's why I asked. So usually Saturday or Sunday. You can pick one time. If it is 1 hour, then Saturday I can try because usually నేను నార్మల్ గా నీకు ఒక విషయం చెప్తాను చూడు స్వాతి. I'll let you know. Okay. I have a job. I work for 8 hours a day. Okay. ఇది కాకుండా నాకు మార్నింగ్ 9 AM ఒక క్లాస్ ఉంది, మధ్యాహ్నం 2:30 AM ఒక క్లాస్ ఉంది, 2:30 PM ఒక క్లాస్ ఉంది. ఓకేనా? మళ్ళా 8:30కి మీరు వస్తున్నారు, 9:30కి నాకు వేరే బ్యాచ్ ఉంది, 10:30కి నాకు వేరే బ్యాచ్ ఉంది. ఓకేనా? ఇవి నా బ్యాచెస్. 8 hours వర్క్ కాకుండా ఈ 5 hours ఉంది. ఇది పెట్టుకుని కూడా నేను నా సాటర్డే సండే మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇంకా మీరు చేతులు ఎత్తేస్తే నేనేం చేయలేను. మరి చూసుకోండి, మీరే ఆలోచించుకొని చెప్పండి నాకు. ఓకేనా? తర్వాత ఫర్ లూప్ గురించి మాట్లాడుకోవాలి. లూప్ అంటే ఏంటి చెప్పండి అసలు మామూలుగా ప్రోగ్రామింగ్ లో కాదు, అసలు మామూలుగా లూప్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టిపికల్ గా ఒక్కోసారి యాంగ్జైటీ వస్తూ ఉంటుంది. యాంగ్జైటీ వచ్చినప్పుడు మనం ఒక లూప్ లోకి వెళ్తాం, అంటే అదే థాట్ తిరుగుతూ ఉంటది మనకు మైండ్ లో. అంటే యూఆర్ జస్ట్ గోయింగ్ ఇన్ సర్కిల్స్ అగైన్ అండ్ అగైన్. అదే లూప్ అంటే. అర్థమవుతుందా?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హ్యామ్స్టర్ వీల్ ఉందనుకోండి, దాని మీద ఒక హ్యామ్స్టర్ పరిగెడతా ఉందనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు, అక్కడే తిరుగుతూ ఉంటుంది. లేకపోతే మీ ట్రెడ్మిల్ ఉంటుంది, మీ ట్రెడ్మిల్ తిరుగుతుంది అనుకోండి, ఒక లూప్ లో తిరుగుతూ ఉంటుంది. అంతేనా కదా? అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేదంటే ఒక మెరీగో రౌండ్ తీసుకోండి. మెరీగో రౌండ్ ఒక లూప్ లో తిరుగుతూ ఉంటాం మనం మెరీగో రౌండ్ ఎక్కితే, కరెక్టా కదా? సో లూప్ అంటే ఏంటి? ఒక కంటిన్యూస్ రన్నింగ్ థింగ్. ఈ లూప్ ని ఎలా డిఫైన్ చేస్తాం? ఫర్ అనేది చూద్దాం. ఫర్ అనే దానికి ఒక స్టేట్మెంట్ రాద్దాం. ఫస్ట్ బేసిక్ ఫర్ కి ఒక స్టేట్మెంట్ రాద్దాం మనం, ఓకేనా? ఓకే. లూప్స్ కి వచ్చేసాం. అబ్బా చాలా వరకు అయిపోయినట్టే. ఇంకా తర్వాత AWS స్టార్ట్ అవుతుంది మీకు. ఇంకా In all the batches you are taking, have you started AWS for anyone? నో. ఇప్పుడు మీకు 2:30కి 8:30కి మీ తర్వాత వచ్చారబ్బా మిగతా బ్యాచెస్ అంతా నాకు. Oh, then we are seniors. Yeah, you are seniors. You guys are my Anuchalu who are very senior to everyone. సో పొద్దున్న ఒక 2:30 బ్యాచ్ ఉంది, వాళ్ళు మీరు ఒకసారి వచ్చారు. సో సేమ్ క్లాస్ నడుస్తుంది 2:30కి ఇప్పుడు కూడా. Are you not bored doing the same thing two times? They stop doing it then. Have choice, but still I don't know, because I think I'll also put my resume. So I'm thinking I'm practicing on you. You are my lab rats. See how much we are helping you. But you remember yesterday's, right? Yeah, I'll make your resume. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ కనీసం AWS అవ్వాలి. No issues, no urgency. మీరు తొందరపడద్దు ఎవరు కూడా. నేను చెప్పేది వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లేట్ అయినా కానీ మనం పర్ఫెక్ట్ గా చేస్తున్నాం ప్రతిదీ కూడా. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. సో the whole agenda of attending the training is to get a job. Correct. సో AWS ఫినిష్ అయిన తర్వాత కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఒక AWS లినక్స్ రెజ్యూమ్ వేసుకోండి. మీకు ఇంటర్వ్యూలు అలవాటు అవుతాయి. అప్పుడు ఈ లోపు మీకు ఒక 15 days లోనో 20 days లోనో డెవాప్స్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఈ లోపు AWS లినక్స్ మీద ఏదైనా జాబ్ వస్తే అది చూసుకోవచ్చు, అవ్వకపోతే డెవాప్స్ కి మార్చుకోవచ్చు రెజ్యూమే. కరెక్ట్. సో దట్ విల్ మేక్ సెన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు పెడితే ఏమో అసలు. సో ఇప్పుడు ఏం పెట్టకండి, అది నేను చెప్పేది. మీ ఇష్టం, తర్వాత నేనేం చేయలేదు. సో బిన్ బై బ్యాష్. ఓకే. సో బేసిక్ ఫర్ లూప్ రాస్తున్నాం మనం. ఓకే. ఫర్ I in 1 2 3 4 5. ఓకే. అంటే ఫస్ట్ టైం I 1 అవుతుంది, సెకండ్ టైం I 2 అవుతుంది, థర్డ్ టైం 3 అవుతుంది, ఫోర్త్ టైం 4 అవుతుంది, ఫిఫ్త్ టైం 5 అవుతుంది. అర్థమైందా? ఓకే, అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే డూ వాట్? ఎకో నంబర్ ఇస్ $i. అర్థమవుతుందా? ఇక్కడ I ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి $i అంటున్నాం. ఫర్ I ఈ వేరియబుల్ అనేది 1 2 3 4 5 గా మారుతుంది. అర్థమైందా? డన్ చేస్తున్నాను, అయిపోయింది లూప్. ఓకేనా? చిన్న chmod u plus x రన్ చేయండి ఫర్ 1.sh ని. 1.sh 1 2 3 4 5. ఓకే, అర్థమైందా? ఇక్కడ మీరు క్యాట్ కావాలంటే ఫర్ 1.sh తీసుకొని చూసుకోండి. ఇప్పుడు మీకు అర్థం చూడండి. ఫస్ట్ టైం నంబర్ ఈజ్ I అంటే నంబర్ ఈజ్ 1 ఎక్కడికి వెళ్ళింది? ఫర్ ఉంది కాబట్టి I 1. ఓకే, 1 ప్రింట్ చేశాను. తర్వాత ద నంబర్ ఈజ్ I మళ్ళీ ఫస్ట్ ప్రింట్ అయిపోయిన తర్వాత సెకండ్ కి వస్తుంది. అర్థమైందా? తర్వాత థర్డ్ కి వస్తుంది, తర్వాత ఫోర్త్ కి వస్తుంది, తర్వాత ఫిఫ్త్ కి వస్తుంది. సో యూ గాట్ ఆల్ దీస్ థింగ్స్ హియర్. అర్థమైందా?
ఓకే ఓకే సరే, ఇంకొక చిన్నది కూడా రాద్దాం. ఓకేనా? ఇంటిజర్ చూసారు మీరు 4 లో కదా, ఫర్ 1.sh. లెట్ us say 4 with numbers ఇది. ఓకేనా? Let us also write one more thing called 4 with strings. అర్థమైందా? ఓకే for name ఇద్దాం ఈసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say రామ్, స్వాతి, చాందిని. ఓకే, అండ్ దెన్ వ్య, దెన్ సంకీర్తన. ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకేనా? ఎకో నేమ్ is dollar name. దెన్ లెట్ us do done. ఓకేనా? అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. అండి, నేమ్ ఇస్ రామ్, నేమ్ ఇస్ స్వాతి, నేమ్ ఇస్ చాందిని, నేమ్ ఇస్ నవ్య, నేమ్ ఇస్ అర్థమవుతుందా? ఫర్ అనేది ఇలా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇటరేట్. ఫర్లో మనం ఏం చేస్తామంటే ఇటరేట్ వాల్యూస్ ఫ్రమ్ ఏ ఫైల్. ఓకే, ఓకే ఫైల్ ఎక్కడ చేస్తున్నాం మనం దీన్ని? 4 ఎక్కడ చేసాం? fun.sh. fun.sh ఏంది? ఓకే, ఏందిరా ఇంత ఫన్ ఏముందిరా ఇక్కడ? ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే, దట్ ఈస్ రామ్. ఓకే, దట్ వన్. ఫన్ ఏం లేదే, నాకేమంత ఫన్ అనిపించలేదు. వెల్కమ్ రామ్. దట్ ఈస్ ఫంక్షన్ యాక్చువల్లీ. ఫన్ అంటే ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4.1.sh దీనిని స్క్రిప్ట్స్ లోకి తోసేద్దాం. స్క్రిప్ట్స్ 1 మీది స్క్రిప్ట్స్ 1 కదా. ఓకే, సో సిడి స్క్రిప్ట్స్ 1 లోకి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్స్ ఉందా ఇక్కడ? mkdir లూప్స్. ఓకే ఓకే సో mv for 1.sh into loops. ఓకే, that is going to loops. అన్నీ ఒక చోట ఉంటాయి కదా ఇట్లా అయితే. సో ఏదైనా కావాలన్నా సరే మనం దీనికి కనెక్ట్ అయ్యే ఎస్సిపి తోటి మొత్తం ఫైల్స్ అన్ని తెచ్చేసుకోవచ్చు. I think while I'm practicing, I'll take your user identity. Everything you've saved neatly. Same examples if you are writing again and again, Swati, you will not get anything. So ఇక్కడ ఒక పని చేద్దాం మనం. లూప్స్ లో ఇంకొకటి చేద్దాం, mkdir for చేద్దాం. ఓకేనా? సో mv for 1.sh దీనిని మనం 4 లోకి వేసేద్దాం. ఓకేనా? cd for చేద్దాం. ఓకే, ఇక్కడ ఉంటాయి ఇంకా ఫర్ కి సంబంధించినవన్నీ. ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను, vi names అని. ఓకేనా? ఈ నేమ్స్ లో నేను ఏమిస్తానంటే రామ్, సంకీర్తన, నవ్య, చాందిని, స్వాతి. ఓకే, శబాంగ్ ఏమి రాయలేదు మీరు? నేను జస్ట్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. టు ఇటరేట్ వాల్యూస్ ఫ్రమ్ ఏ ఫైల్ అన్నాం కదా. ఓకే, ఈ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే vi for 2.sh. ఓకే, bash. Getting values from a file called names. Names ఏ కదా? yes. ఓకే, సో దీనిని ట్రై చేద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫైల్ ఈక్వల్ టు అని ఇచ్చేసి ఎక్కడుంది అది /root by. ఓ మై గాడ్, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం ఆగండి. ఓకేనా? చేసుకుని వచ్చేస్తాను నేను. ఓకేనా? pwd. ఓకే, ఐ విల్ టేక్ దిస్ వన్. ఓకేనా? vi for 2.sh ఇక్కడే కదా రాస్తున్నాను. అదేనా? ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే దీనిని
తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టేసి దీని కింద నేమ్స్ అని ఇస్తాను. ఇక్కడే కదా ఉంది, ఓకేనా? ఏదో సినిమాలో బ్రెయిన్ పడితే స్ట్రెయిన్ తగ్గుతుంది అంటాడు అట్లా. సో ఫర్ నేమ్ ఇన్, ఓకేనా? నేమ్ ఇన్ నేమ్స్ ఆగాలి, కంగారు పడకూడదు. ఓకే, $of cat $file. ఓకే, $file అంటే ఏది? ఇది ఎన్వైరన్మెంటల్ వేరియబుల్. లేదమ్మా, ఎన్వైరన్మెంటల్ వేరియబుల్ కాదు. నేను ఇక్కడ క్యాపిటల్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ క్యాపిటల్ వాడుతున్నాను అంతే. ఓకేనా? సో ఈ వేరియబుల్లో ఏముంది? వాల్యూ వచ్చేసి మన నేమ్స్ ఫైల్ ఉంది, అవునా? సో ఫర్ నేమ్ ఇన్ క్యాట్ ఆఫ్ దిస్ అంటే ఏంటి? మనం క్యాట్ ఇచ్చిన నేమ్స్ అన్ని వస్తాయి ఇక్కడికి, అవునా కదా? ఓకే, ఒక్కొక్కటి ప్రింట్ చేయమని అడుగుదాం దీన్ని, ఓకేనా? డూ ఎకో గివెన్ నేమ్ ఈజ్ అని ఇచ్చేసి $name అని ఇద్దాం, ఓకేనా? ఇప్పుడు డన్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం WQ చేద్దాం, ఓకే? chmod u plus x 42.sh. ఇప్పుడు మనం 42.sh చేద్దాం, ఓకే? ఓకే, అర్థమైందా? కాంప్లికేటెడ్ ఉందా? మళ్ళీ First we created one file called names. నేమ్స్ లో మనం ఏం చేసాం? కొన్ని We నేమ్స్ gave all the names. ఒక 5 నేమ్స్ ఇచ్చాం, కరెక్టా? Correct. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే దాన్ని ఇంత పాత్ మనం ఇక్కడ ఇవ్వక్కర్ లేకుండా ఒక వేరియబుల్ లోకి సేవ్ చేసి పెట్టుకున్నాం ఫైల్లోకి, అర్థమైందా? Correct. ఈ వేరియబుల్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ ఫర్ లూప్ ఏంటి? ఫర్ నేమ్ ఇన్ క్యాట్ ఆఫ్ ఫైల్ అన్నాం. Correct. అప్పుడు ఏంటి? క్యాట్ లో ఉన్న ఫస్ట్ నేమ్ కి వెళ్తుంది, సెకండ్ నేమ్, థర్డ్ నేమ్, ఫోర్త్ నేమ్, ఫిఫ్త్ నేమ్, అలా వెళ్తుంది, అవునా? డు ఎకో ద గివెన్ నేమ్ ఈజ్ $name అంటున్నాం. నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటది కదా ఫర్ లూప్ తో పాటు. కరెక్ట్. సో 1 by 1 ప్రింట్ అవుతుంది, అర్థమైందా? ఇది వచ్చేసి మీకు ఎక్కడి నుంచి? టు ఐటరేట్ వాల్యూస్ ఫ్రమ్ ఫైల్. సరే, ఇప్పుడు టు ఐటరేట్ వాల్యూస్ ఫ్రమ్ అరే చూద్దాం, ఓకే? అర్థమైందా? సో దానికి ఒక స్క్రిప్ట్ రాద్దాం మళ్ళీ, ఓకే? vi బోర్ కొడుతుందా? నో. 43.sh. ఓకే, you spoke. she is speaking from yesterday. binbay bash, ఓకేనా? ఇప్పుడు binbay bash లో అరే బాబు అరే ఈక్వల్ టు 1, 2, 3, 4 hello, hi. ఓకే, ఇలా ఇద్దాం. లెంగ్త్ ఆఫ్ ద అరే కావాలంటే ఎట్లా? బ్రాకెట్ ash array. కరెక్ట్, గుడ్. కరెక్టా? కరెక్ట్. తర్వాత బ్రాకెట్ స్టార్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు కరెక్ట్, ఇట్ ఈస్ రైట్. Sometimes when you tell correct, good, it is like you're sarcastic. లేదు కరెక్ట్, కరెక్ట్. ఓకే, ఫర్ i ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేసుకో, ఓకే? తర్వాత i less than $length, ఓకే? అంటే ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 అనేది లెంగ్త్ అనుకో, అర్థమైందా? సో 0 నుంచి మొదలు పెట్టు 6 దాకా, 6 దాకా చూసుకో అంటున్నావు, అంతేనా? i ప్లస్ చెయ్యి, అర్థమైందా? i ప్లస్ అంటే ఏముంది? ఇంక్రీజ్ చేసుకుంటూ రా. ఓకే. ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటూ రా అని చెప్తున్నావు దానికి, అర్థమైందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఓకే, అర్థమైందా? ఇలా చెప్పావు. ఇలా చెప్పిన తర్వాత డూ ఎకో వాల్యూ ఆఫ్ అరే ఆఫ్, ఓకే?
value of array is Hmm. color of array. Array. Okay. Then you have to give what? ఆలోచించండి. Dollar length. I. Okay. ఎందుకంటే ఐటరేషన్ మారుతా ఉండాలి కదా. ఓకే ఓకే. హోల్ ఎజెండా అది కదా. ఐ వాల్యూ వచ్చేసి 0 నుంచి 6 వరకు మారుతూ వెళ్ళు అని చెప్పావు కదా. సో ద హోల్ ఐడియా ఇస్ దట్ యూ షుడ్ బి గివింగ్ ఐ హియర్. కరెక్ట్ ఆర్ నాట్? అయిపోయింది. ఓకే, గుడ్. ఎస్కేప్. ఎస్కేప్. సో మచ్ హావ్ టు టీచ్ యు. యా, ప్లీజ్ టీచ్ మీ. నిజంగానే ఈ మధ్యన అసలు పొర పని చేయట్లేదు. చూడు, పర్మిషన్ డీనైడ్ అంటుంది. chmod u+x చెప్పలేదు నువ్వు. Sorry, I didn't see that. See, bigness mistakes ఇవన్నీ. .sh వచ్చిందా? Yes. ఇక్కడ తోటి ఫర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం వైల్ లూప్కి వెళ్దాం. ఓకే, mkdir while cd while clear. ఇప్పుడు వైల్ లూప్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఒక నంబర్ ఇచ్చామనుకో, 0 to 10 ఇచ్చాం. ఓకే, ఆ 10 అయ్యేదాకా మిగతా అన్నిటిని ప్రింట్ చేసుకుంటూ రా అని చెప్పడం. ఎట్లా? చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. while 1.sh. ఓకే, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say that shebang bin by bash ఇద్దాం. ఓకే, ఓకే, count equal to 0. ఓకే, నంబర్ ఈక్వల్ టు 10. ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను అనుకుందాం నేను. ఓకేనా? వైల్ $count, ఓకే, less than, understood, is less than $num. Okay. Okay. To echo. Okay. The number is $count. Count. అర్థమైందా? ఇక్కడ మనం లెట్ కమాండ్ వాడదాం. లెట్ కౌంట్ ప్లస్ ప్లస్. అర్థమైందా? ఐటరేషన్ మార్చు, పెంచు. 0 తర్వాత 1 చేయి, 1 తర్వాత 2 చేయి, 2 తర్వాత 3 చేయి అని చెప్తున్నావు. అర్థమైందా? కరెక్ట్. డన్. WQ. ఇప్పుడు మనం chmod u+x while 1.sh. కరెక్టా? Yeah. Now /. అర్థమైందా? అర్థమైంది కదా? ఇది వైల్ లూప్. ఓకే, తర్వాత ఇప్పుడు దీనికి రివర్స్ అంటిల్ లూప్ చేద్దాం ఒకసారి. ఓకేనా? cd ... mkdir until. ఓకే, cd until and let us do vi until.sh. until 1.sh చేద్దాం లేకపోతే. ఓకే, all in once. యా, bin by bash. ఓకే, రివర్స్ లో అన్నమాట. ఓకే, a is equal to 10 అందాం. ఓకేనా? ఓకే, is equal to 10 అందాం. అంటిల్, ఓకే, కండిషన్ ఇద్దాం. కండిషన్ $a, ఓకే, గ్యాప్ లేకపోతే తంతది, ఈక్వల్ టు 1. ఓకే, ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఓకేనా? do echo value of a is $. Yes, $. ఈ మ్యాక్ నుంచి విండోస్కి వచ్చిన తర్వాత ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది. మైనస్ ఓకేనా? మనం ఏం చేస్తామంటే chmod u+x
until dot until one dot sh. అర్థమైందా? అర్థమైందా? yes Yeah. అతి కాన్ఫిడెన్స్. ఓకే, ఇది అంటిల్ లూప్. ఓకేనా? అంటిల్ లూప్ అయిపోయిన తర్వాత మనం ఇన్ఫైనైట్ లూప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే, చాలా ఈజీ. చిన్న చిన్న స్క్రిప్ట్స్ ఏ ఉంటాయి, కంగారు ఏం పడద్దు. సిడి డాట్ డాట్కి వెళ్దాం. ఓకేనా? సిడి వైల్లోకి వెళ్దాం, బికాజ్ మనం వైల్ని యూజ్ చేసుకుని ఇన్ఫైనైట్ చేస్తాం కాబట్టి. ఓకేనా? ఓకే, విఐ ఇన్ఫైనైట్ డాట్ ఎస్హెచ్. ఓకేనా? షబాంగ్ బ్యాష్ ఇచ్చిన తర్వాత వైల్ ట్రూ. అర్థమైందా? ఓకే, ట్రూ అయితే అది ఇంకెప్పుడు ట్రూలోనే ఉంటుంది. అర్థమవుతుందా? డూ ఎకో హలో. ఓకేనా? కాకపోతే నాకు 2 seconds కి చెయ్యి. ఓకే, స్లీప్ 2s. డన్. ఓకే, డన్. అష్టనా? అంతే అంతే, దట్స్ ఆల్. అష్టే. chmod u+x infinite.sh. infinite.sh. Okay, now let us do dot by infinite dot. అలా పోతా ఉంటుంది ఇంకా. ఓకే ఓకే, నైస్. ఓకే, We were supposed to do infinite one, right? We did it infinite. ఇన్ఫైనైట్ 1 కాదు, ఇన్ఫైనైట్ చేసాం. ఓకే, దీన్ని బ్రేక్ చేయాలంటే కంట్రోల్ సి. ఇప్పుడు ఇది దేనికి యూజ్ అవుతుంది అసలు? దేనికి ఇది ఈ హలో హలో ప్రింటింగ్ ఏంది అని అడగచ్చు. ఓకేనా? ఇప్పుడు నాకు లోడ్ యావరేజ్ అనేది ప్రతి 1 minute చూడాలనుకో, నేను లోడ్ యావరేజ్ ఆఫ్ ద మెషిన్ ని నేను ప్రతి 1 minute చూడాలి. లేదంటే అప్ టైం కమాండ్ ప్రతి 2 minutes చూడాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఏం చేస్తాను అప్పుడు? నేను విఐ ఇన్ఫైనైట్ 1 డాట్ ఎవడు రాస్తాడప్ప, in1.sh అని రాస్తా. ఓకే, ఇన్ఫైనైట్. ఓకే, బిన్ బై బ్యాష్. ఓకేనా? Okay. వైల్ ట్రూ. ఓకే, వైల్ ట్రూ నేను ఏం చేస్తానంటే డూ. అర్థమైందా? ఎకో డాలర్ ఆఫ్ అప్ టైం. ఓకేనా? ఓకే, డన్. స్లీప్ 2 seconds. ఎవ్రీ 5 seconds ఒకసారి ఇద్దాం, మరి 2 seconds అంటే. ఓకేనా? సో లెట్ us do this now. chmod u+x in1.sh. ఇప్పుడు మనం in1.sh ని రన్ చేద్దాం. మళ్ళీ 5 seconds ఆగిన తర్వాత మళ్ళీ వస్తుంది చూడండి. So if you want to monitor something by using a script, you can write a script like this and put it for monitoring. అర్థమవుతుందా? అచ్చా. yes. So if you want to get out of this, you just do Control C. అలా అయితే నేను ఫర్ ని వాడుకుని కూడా చేసుకోవచ్చా అన్న డౌట్ మీకు రావచ్చు, వస్తుంది జనరల్గా. సో అందుకని cd4 తో కూడా రాద్దాం. ఓకేనా? cd4 and write an infinite loop here. Vi in1.sh. ఓకే, ఫర్ లూప్ ని వాడుకుని. ఓకే, బై బ్యాష్. ఓకేనా? ఫర్ 2 బ్రాకెట్లు ఇవ్వండి. ఓకే, గ్యాప్ 2 సెమీకోలంలు ఇవ్వండి, గ్యాప్ ఇవ్వండి.
క్లోజ్ చేయండి బ్రాకెట్ 2. ఓకే 2. ఓకే ఎక్కువ డాలర్ ఆఫ్ అప్ టైం. ఓకే నెక్స్ట్ వచ్చేసి స్లీప్ 2 seconds. ఓకే డన్. చూడా ప్లీజ్ దేవుడా ఎగ్జిక్యూట్ అయ్యేలా చూడవా. chmod u plus x in 1.sh and then you run in 1.sh. It's running. Is it running? Oh. పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకుంటాను పాపం స్వాతి. Okay. No, I'm just thinking suddenly how we'll remember all this, where I have to go, what I should put. Oh, don't panic. Okay, don't panic. నీకు స్క్రిప్ట్ రన్ చేయడం తెలిస్తే చాలు. నువ్వేం నీ అంతట నువ్వు ఓన్గా స్క్రిప్ట్లు ఏం రాసేయక్కర్లేదు. ఓకేనా? దానికి చాలా టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాట్ జీపీటీకి వెళ్ళి, ఓకేనా, జస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి చాట్ జీపీటీలో అరే బాబు నాకు స్క్రిప్ట్ రాసిస్తావా అని అడిగావు అనుకో, వాడే రాసిచ్చేస్తాడు. లేకపోతే bard.google.comకి వెళ్ళాం అనుకో, ఓకే, గూగుల్ బార్డ్కి వెళ్ళాము అనుకో, బార్డ్లో కూడా నువ్వు ట్రై బార్డ్ కొట్టేసి ఏమరా నాకు ఎవరా బార్డ్, ఓకే సరే కానివ్వండి. ఓకే, there are so many AI tools right now who can write scripts for you, but you have to understand how to use it. Simple. అర్థమైందా? అచ్చా. You don't worry, you don't have to sit and brainstorm and write scripts. ఓకే, సో ఇలా రాస్తాం ఇన్ఫైనైట్ లూప్ రాయాలంటే. అర్థమైందా? ఫర్ తో. ఓకే ఓకే ఫర్ తో ఇన్ఫైనైట్ లూప్ అయిపోయింది. ఇప్పుడు రీడ్ కాంటెంట్ ఫ్రమ్ ఏ ఫైల్ బై యూజింగ్ వైల్ లూప్. ఓకే, రీడ్ కాంటెంట్స్ ఫ్రమ్ ఏ ఫైల్ బై యూజింగ్ వైల్ లూప్. cd while లోకి వెళ్ళి vi read.sh అని చేద్దాం. ఎక్కువైపోతుందా? లేదు, పర్లేదు కదా ఏమా దాదస్? ఓకేనా? దీని బై బ్యాష్. అర్థం అవ్వకపోతే అర్థం అవ్వట్లేదు అని చెప్పండి, కావాలంటే తర్వాత అని చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు మీరు షెల్ స్క్రిప్టింగ్ లో మొత్తం అంతా కంప్లీట్ చేసేకపోతే నష్టమేం లేదు. ఓకేనా? అర్థం అవ్వకపోతే అర్థం అవ్వట్లేదు అని చెప్పండి, మొహమాట పడద్దు. ఓకే ఓకే వైల్ ఓకే రీడ్ వేర్ అని ఇస్తాను. ఓకేనా? ఓకే ఎక్కువ వాల్యూ ఫ్రమ్ the file is ఓకే $var అని ఇస్తున్నాను. ఓకే, మరి వేర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? క్వశ్చన్ వస్తుంది కదా, వస్తుందా రాదా? అది ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది నేను చెప్తా. ls ఇక్కడ ఇప్పుడు ఎక్కడ నేమ్స్ క్రియేట్ చేసాం మనం, cd డాట్ ఇన్ స్క్రిప్ట్స్. స్క్రిప్ట్స్ లోనే ఎక్కడ ఫర్లో కదా, ఫర్లో నేమ్స్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తాం అంటే కాపీ నేమ్స్ టు ఎక్కడికి మనకు కావాల్సింది రీడ్ డాట్ బై. నాకు ఎక్కడ కావాలి? వైల్ లో కావాలి, అంతే కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, cd డాట్ బై వైల్ లోకి వెళ్తాను, ls చేస్తా. ls చేస్తే నాకు read.sh ఉంది, vi read.sh. ఓకే, ఇప్పుడు నేను మరి ఏ ఫైల్ నుంచి తీసుకోవాలి, నాకు ఏ వేర్స్ ఇస్తారు అని అడుగుతుంది నీ స్క్రిప్ట్. సో నేను ఏం చేస్తానంటే యు గెట్ నేమ్స్ ఫ్రమ్ హియర్ అని చెప్తా. అర్థమైందా? హియర్ మీన్స్ ఫ్రమ్ వేర్? నేమ్స్ ఫైల్ ఉంది కదా ఇక్కడ. I know, but you next to done you have mentioned this done less than names. దెన్ నీకు రీడైరెక్షన్ మర్చిపోయింది. ఇప్పుడు రీడైరెక్షన్ మర్చిపోయావమ్మా, మై ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. రీడైరెక్షన్ మర్చిపోయింది. రీడైరెక్షన్ ఆపరేటర్ ఇదేంటంటే గివింగ్ ఫైల్ యాజ్ ఇన్పుట్ టు కమాండ్. మర్చిపోయినట్టున్నారు.
ఓకే. ఇక్కడ మనకి 3 రీడైరెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఇది, ఒకటి ఇది, ఇంకొకటి ఇది. గాట్ ఇట్. యాట్ ఫైల్, అలాగే మనం ls డైరెక్టరీ గుర్తుందా? యా. నెక్స్ట్ వచ్చేసి కమాండ్ వన్స్ ఇన్పుట్ యాజ్ కమాండ్ వన్స్ అవుట్పుట్. ఇన్పుట్ అంటే ఇన్పుట్ అంటున్నారు వీళ్ళు కూడా. కమాండ్ వన్స్ అవుట్పుట్ యాజ్ ఇన్పుట్ టు కమాండ్ అనే కదా. ఇదే కదా రీడైరెక్షన్ లో మనం వాడేవి. యా. మరి ఎందుకంత ఆశ్చర్యం ఇక్కడ? ఓకే. 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 Yes, what this shows how much you are preparing. That's all. Don't worry. One day you will praise, one day you will scold. Now we are used to it. See? అర్థమైందా? అచ్చా. అచ్చా కదా, అర్థం అవ్వాలంటే నేను చెప్తాను, అర్థం అవ్వలేదంటే చెప్తాను కదా. ఇప్పుడు రీడ్ వేరియబుల్ అంటున్నారు మీరు, ఓకేనా? ఈ వేర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఈ ఫైల్ నుంచి తీసుకోవాలి. అర్థమైందా? And where is the names? It is in the. There is the names already. You have saved the names inside the same folder. ఒకవేళ సేమ్ ఫోల్డర్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? సేమ్ ఫోల్డర్ లో నేమ్స్ లేదు, నేమ్స్ వేరే చోట నుంచి తీసుకోవాలి. RMIFN నేమ్స్. ఓకే, ఇప్పుడు నేమ్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? నేను రీడ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇప్పుడు నేను నేమ్స్ ని? Oh, like here in the script. ఇప్పుడు నేను ఏం చేస్తాను? Mention the path. should by scripts 1 by ಎಲ್ಲಿದ್ದದ? for loops by for. అర్థమైందా? ఓకే. అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్. మీరు చెప్పినట్టు చదవడం కాదు, దానిని ఎక్కడ అప్లై చేయాలో కూడా తెలియాలి మీకు. కరెక్ట్. అలా అయితే చాట్ భారతం నేను కూడా వ్యాసుడు వినాయకుడికి చెప్పినట్టు చెప్పుకుంటూ పోతాను. మీరు ఎక్కడ దేనిని అప్లై చేయాలో మీకు పర్ఫెక్ట్ గా తెలియాలి కదా. అర్థమవుతుందా? దట్ ఈస్ ద అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్ ఇన్ యాక్షన్. అర్థమవుతుందా? సో ఎక్కడ దాకా వచ్చాం? టు రీడ్ కాంటెంట్స్ ఫ్రమ్ వైల్, అక్కడ దాకా వచ్చాం కదా. ఆహా, టు రీడ్ కాంటెంట్స్ ఫ్రమ్ ఏ CSV ఫైల్ ఈసారి, ఓకేనా? టు రీడ్ contents from CSV file. మీకు CSV ఫైల్ వద్దులే, మీరు /etc/PSSWD తీసుకుందాం. ఓకే, /etc/PSSWD లోంచి కాంటెంట్స్ రీడ్ చేసుకోవాలంటే అట్లా ఓన్లీ CSVనే చేద్దాంలేండి, ఎందుకు మీకు .CSV కనపడతా ఉంటాయి ఎక్కువ. ఓకే, ఒక CSV ఫైల్ లోంచి డేటా ఎలా తీసుకుంటుంది, ఓకేనా? సో దానికి మనం ఒక CSV ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. VI CSV, ఏం CSV? test.csv, ఓకేనా? ఓకే. test.csv లో మనం ఏం రాద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ID, నేమ్, ఏజ్, ఓకేనా? సో 0, RAM, 33 ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ 32. ఒకటి పెంచొద్దులే, లేనిది పెంచడం ఎందుకు. తర్వాత స్వాతి, ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ 28, ఫర్ ఎగ్జాంపుల్ చాందిని, ఓకే, లేటెస్ట్ గివ్ సేమ్ 28, అలాగే ఇద్దాం. ఓకేనా? ఇక్కడ వరకు చాలు, ఇంతకు మించి అవసరం లేదు. జస్ట్ మనం 28 ఇచ్చేసి వదిలేద్దాం. ఓకేనా? లో నాకున్న డేటా ఇది, ఓకేనా? ఈ డేటాలో నుంచి నేను ఏదో ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేస్తాను అన్నది చూద్దాం. ఓకేనా? VI read1.sh, మళ్ళా bin/bash, ఓకేనా? bin/bash చేసేసిన తర్వాత టు రీడ్ కాంటెంట్ ఫ్రమ్ ఏ CSV ఫైల్, ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం
అబ్బో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వైల్ ఐఎఫ్ఎస్ అంటే ఫీల్డ్ సెపరేటర్ అని అర్థం. ఫీల్డ్ సెపరేటర్ మీరు కట్లో కూడా వాడారు, గుర్తుందా మీకు? డీలిమిటర్ ఇక్కడ ఇలా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే రీడ్ ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3 మూడింటిని చదువు అంటే ఏంటి? తీసుకుని పెట్టుకో అని అర్థం, అంతే కదా. డూ ఎకో $F1 ఎకో $F2 ఎకో $F3. అర్థమైందా? సరే డన్. ఎక్కడి నుంచి తీసుకోవాలి? test.csv నుంచి తీసుకోవాలి. అర్థమైందా? ఓకే, let us see what happens now. chmod u plus x read1.sh and read1.sh. చూడండి, ఐడి నేము ఏజ్ ప్రింట్ అయింది. 0 రామ్ 32, 1 స్వాతి 28. సో వరుసగా ప్రింట్ అయ్యాయి మీరు ఇచ్చినవి. అయ్యాయా? సో ఇప్పుడు నాకు అలా వద్దు. ఐ డోంట్ వాంట్ ఇట్ టు లుక్ లైక్ దట్. ఓకే, సో నేను ఒక చిన్న చేంజ్ చేస్తాను. ఏంటంటే క్లమ్జీగా లేదు డేటా. సో నాకు ఇలా వద్దు. సో నాకు వేరే రకంగా కావాలి. read1.sh. ఓకే, నాకు అసలు ఇదంతా వద్దబ్బా, ఈ తలకాయ నొప్పి ఇదంతా నాకు ఇది వద్దు. సో నేనేం చేస్తానంటే ఇది కూడా తీసేస్తా. దెన్ ఐ విల్ రైట్ సంథింగ్ న్యూ హియర్. ఓకే, cat test.csv. అవునా? ఇదే కదా మీ ఫైల్? AWK గుర్తుందా? AWK nr అంటే డోంట్ షో. ఓకే, nr ఈక్వల్ టు 1. ఫస్ట్ది ప్రింట్ చేయొద్దు నాకు. ఓకేనా? ప్రింట్. ఓకే, ఫస్ట్ లైన్ ప్రింట్ చేయొద్దు. అంటే ఏది? ఐడి నేము ఏజ్ అన్నది ప్రింట్ చేయొద్దు, జస్ట్ వాల్యూస్ ప్రింట్ చేయంతే నాకు. ఓకేనా? వైల్ IFS. ఓకే, IFS ఈక్వల్ టు మామా ఇస్తాను. ఓకేనా? ఇలా ఇచ్చేసి రీడ్ F1 F2 F3. ఓకే, F2 F3 ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సింటాక్స్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్. ఎక్కడ మా లైన్ నెంబర్ 5 అంట. లైన్ నెంబర్ 5 అంటే సింటాక్సా? ఓకే, సరే నేను ఒక పని చేస్తాను. ఒక వైల్ లూప్ ఇచ్చేసి రీడ్ చేసుకుంది కదా దీనిని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎకో $F1. ఓకేనా? ఎకో $F2 ఎకో $F3. ఓకే, ఇది వర్కౌట్ అవ్వకపోతే రేపు చూద్దాంలేండి. ఓకేనా? ఇదే లాస్ట్. ఓకే ఓకే ఫైన్, ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఎర్రర్. ఓకే, దీన్ని మనం రేపు చూద్దాంలేండి. ఓకే Okay. there is some error. It was not nice. It was not nice. It's not nice. Sometimes it is not nice, we can't do anything about it. Yeah, the CSV is not nice. Hey, read1.sh. యా, దీన్ని మళ్ళీ మనం చేద్దాం ఒకసారి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది చేద్దాం. ఇన్ని స్క్రిప్ట్లు గుర్తుపెట్టుకున్న తర్వాత ఒక్క స్క్రిప్ట్ గుర్తులేదంటే తప్పులేదులే. అంతే కదా? యా, సో వీ హ్యావ్ ఫినిష్డ్